హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను పాన్ మ్యాన్ మూవీ రివ్యూ అనేది పోతున్నానండి. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. పాన్ మ్యాన్ అంటే గోల్డ్ మ్యాన్ అని అర్థం అండి. ఈ మూవీ అనేది థియేటర్స్లో మలయాళం రిలీజ్ అయింది. ప్రజెంట్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుందండి. మూవీ అనేది చూడడం జరిగిందండి. చాలా బాగుంది. కొత్త రిఫ్రెష్మెంట్ స్టోరీ అండి. కంటెంట్ అనేది చాలా బాగుంది. రైటింగ్స్ అనేది చాలా బాగుంది. డైరెక్షన్ అనేది చాలా బాగుంది. కొంచెం ల్యాగ్ అనేది అనిపించింది, కానీ సినిమా ఓవరాల్గా చాలా బాగుందండి. చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అంటారు, జీరో అడల్ట్ కంటెంట్ అండి. బేసిక్గా స్టోరీ లేని ఏం లేదండి. హీరో అనేవాడు ఒక గోల్డ్ లోన్ ఏజెంట్గా పనిచేస్తాడు. అంటే గవర్నమెంట్కి వితౌట్ ట్యాక్స్ కట్టకుండా బంగారు షాపులకి వెళ్ళి దగ్గర గోల్డ్ తీసుకుని పెళ్లి చేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఆ గోల్డ్ అనేది ఇచ్చి అక్కడ చదివింపులో వచ్చే డబ్బులతో చదివింపులోకి వచ్చే డబ్బులు తీసుకుంటాడండి. ఇక అదే ఆయన రూల్ అండి. ఇక ఒకడు ఉంటాడు, వాళ్ళ చెల్లికి పెళ్లి చేయలేకపోతాడు, వాళ్ళకి గోల్డ్ ఇస్తాడు. అది దొరికిద్దా లేదా ఫైనల్ వర్క్ అనేది మూవీ అండి. ఇక విలన్ అంటారా, పర్లేదండి. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా బాగానే ఇచ్చినారు. ఇది వచ్చేసి మన బసిల్ జోసెఫ్ గారు యాక్ట్ హీరో అండి, ప్లస్ జ్యోతిష్ శంకర్ అనుకుంటా డైరెక్టరు. ఈ బసిల్ జోసెఫ్ గారి మూవీస్ చూశానండి. ఈ మూవీ చూడంగానే ఆయనకు ఫ్యాన్ అయిపోయానండి. అవుట్ ఆఫ్ 10 7 to 8 మూవీస్ అనేది చాలా బాధిస్తారండి మలయాళంలో. ఇప్పటివరకు మలయాళంలో నేను స్టోరీ చెప్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి స్టోరీ ఇప్పటివరకు ఎక్కడ మలయాళంలో రాలేదని. అంత మంచి కాన్సెప్ట్ అండి. ప్లస్ వరకట్నం గురించి కూడా మీకు అర్థమైపోతుంది మూవీలో. ఏమంటారు, వరకట్నం అనే కాన్సెప్ట్ కూడా మూవీలో అర్థమయ్యేటట్టు ఇస్తారు, కానీ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వరకట్నం మీనింగ్ అనేది కూడా మూవీలో ఉంటుందండి మనకి. అది మనం చూసకుండా మనకే అర్థమవుతుంది. ఇక ప్లస్ పాయింట్స్ అంటారా, రైటింగ్స్ చాలా బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందండి. ఇక సాంగ్స్ అనేవి అప్ టు మార్క్ లేకపోయినా కానీ చాలా బాగున్నాయి కూడా. అరేరే అదొక సాంగ్ ఉంటుందండి, అది బాగుంటుంది. ఈ హీరో గారు కనపడకపోతే ఆ సాంగ్ అనేది పెడతారు. ఆయన ప్రెసెన్స్ అనేది మనకు ఆ సాంగ్ ద్వారా కనిపిస్తుంది. అదొకటి బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చిన నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ 20 minutes హీరో వస్తాడు, ప్లస్ సెకండ్ హాఫ్లో కూడా అంత ఉండదు. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, క్లైమాక్స్ తర్వాత ఇంకా ఉంటే బాగుండదేమో అనిపిస్తుంది. మేబీ పార్ట్ 2 తీయొచ్చేమో, మనకు తెలియదు. ఇంకా నెగిటివ్ అంటారా, ఇదే అండి నెగిటివ్. ఫస్ట్ 20 minutes వరకు మనకు కనపడ్డు, ప్లస్ సెకండ్ హాఫ్ అంత లేదు. ఇదే నెగిటివ్ చెప్పేసిన ఆల్రెడీ. ఇక అడల్ట్ కంటెంట్ అండ్ జీరో అడల్ట్ కంటెంట్ ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ, ఏం పర్లేదు. మంచి మీనింగ్ఫుల్ మూవీ. జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుందండి. పక్కా ఇప్పటి నుంచి బసిల్ జోసెఫ్ గారు మూవీస్ వస్తే థియేటర్లో వెళ్ళడానికి కూడా ట్రై చేస్తానండి. మళ్ళీ రాకపోయినా సబ్ టైటిల్స్ అన్న చదివి అన్న చూస్తానండి, అంత బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, ఇక ఒక ఆయన ఊరేసుకుంటాడు, అప్పుడు హీరో గారు యాక్టింగ్ ఉంటుంది చూడండి. అప్పటి నుంచి కంటిన్యూటీ డైలాగ్స్ బాబా వేరే లెవెల్ ఉంటుందండి. ఇక కామెడీ అంటారా, హీరో గారి మూలనే అంతంత కామెడీ అనేది జనరేట్ అయింది. ఇక విలన్ అంటారా, విలన్ రోల్ కూడా చాలా బాగుందండి. ఓవరాల్గా సినిమా అయితే నేనైతే 4.25 ఇవ్వగలుగుతాను అండి. 5కి రేటింగ్, ఏ మొహమాటం లేకుండా అంత బాగుంది సినిమా. ఇది వచ్చేసి 2 hours 5 minutes అనుకుంటాను రన్ టైం. జియో హాట్స్టార్ తెలుగులో స్ట్రీమ్ అయితే March 14th రిలీజ్ అయినట్టుంది జియో హాట్స్టార్లో. ప్రతి ఒక్కరు పక్కా చూడండి మూవీ. మంచి కాన్సెప్ట్, మంచి మీనింగ్ఫుల్ మూవీ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూస్తారని ఆశిస్తున్నానండి. చూసి మూవీ ఎలా ఉందో మనకి కమెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, కొంచెం మూవీ రివ్యూలో చేంజ్ చేసేయండి. ఫర్దర్గా కొంచెం జాగ్రత్తగా మూవీస్ చూసి రివ్యూస్ అనేవి కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక ఇలాంటి మరిన్ని బోల్డ్ అనే వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి రోజుకి.